ప్రతి మానవుడు కూడాను గుర్తించి వర్తించటము ఈనాటి అత్యవసరము. It's most essential today that everyone should know the spirit and the nature of love and conduct on himself. ఈ ప్రేమ సుముఖుని యందును దుర్ముఖుని యందు కూడాను At all periods of time, positive and negative, love should be there. వనమునందును భవనమునందును It's in the forest or in a mansion. కేవలము రాగమునందు విరాగమునందును Both in times of attachment and detachment. బాట యందును మాట యందును Both in our behavior, conduct and in our word. మది యందును గది యందును In the mind and also in our dwelling place. రాగమునందును విరాగమునందును Both in times of bondage and liberation. సర్వత్రా వ్యాపించినటువంటిది ప్రేమ ఒక్కటియే. It's the love that is pervasive everywhere. ఈ సత్యాన్ని ప్రతి మానవుడు కూడాను గుర్తించుకోలేకపోతున్నాడు. This truth is not recognized by everyone. కనుకనే ఈనాడు మనము పెంచుకోవలసినటువంటిది ఈ జగత్తులో చెలరేగినటువంటి యొక్క దుర్మార్గమును దూరము గావించడానికి ప్రేమ ఒక్కటియే ప్రధానమైన అస్త్రం. In order to drive out the wicked-mindedness and wicked activity, it is only this weapon of love which will be the solution to the present day problems. ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమను మనం పొందే నిమిత్తమై మనం సరి అయినటువంటి యొక్క మార్గాన్ని అనుసరించలేకపోతున్నాం. In order to experience this divine love, we are not proceeding along the right path. ప్రేమనే దీనికి విత్తనము, Love is the seed, ప్రేమనే దీనికి అంశములు, and is the love that ప్రేమనే branches off. దీనికి ప్రసాంగములు, And it is only this love that branches off ప్రేమనే repeatedly. దీని పుష్పములు, Love is the flower, ప్రేమనే దీని ఫలం కూడాను. and it's the very love that is the fruit. ప్రేమ ఫల నిమిత్తమై ప్రేమ ఫలం నిమిత్తమై ఈ ప్రేమనే మనం అనుభవించాలి. And therefore, in order to experience, enjoy the fruit of love, we have to Kanuka- tread along the path of love. ప్రేమ అనేటువంటి విషయాన్ని ప్రతి మానవుడు కూడాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. Therefore, every person should make an attempt to know what love is. కానీ ఈనాటి మానవుడు But man today, ఆర్థిక నిమిత్తమై for financial gain, అర్థము కేవలము అధికారము ఈ రెండింటి నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు. man today is struggling for money and position. అర్థము అధికారము రెండు ఉండవలసినటువంటిది. Money and position are no doubt or needed, కానీ వీటికి కూడా కొంత పరిమితం ఉండాలి. but it under certain limits. సస్యశ్యామలము గావించవలసినటువంటి సముద్రుడు తన పరిమితులను మీరినప్పుడు తనకు ఒక విధమైనటువంటి అపకీర్తిని పాలవుతాడు. Even the mighty ocean, if it crosses its limits, would be put to disrepute and defame. అమృతమైనటువంటి ఈ యొక్క దేహమునకు మనస్సునకు పుష్టిని సంతుష్టిని అందించేటువంటి ఆహారం కూడాను మితముగా భుజించినప్పుడే ఈ దేహము పరిపూర్ణమైనటువంటి యొక్క బలమును పొందుతుంది. This body and the mind, which are so important, should necessarily partake food under certain limits, or else it would ఇది suffer. అమితమైనప్పుడు అనారోగ్యమునకు గురి చేసి అజీర్ణ వ్యాధులు కలిగిస్తుంది. When once we eat excess, we'll suffer from indigestion and sickness. మానవుడు తాంబూలము ధరిస్తుంటాడు. And one takes this pan. కానీ ఈ తాంబూలమునకు ప్రధానమైనటువంటిది చున్నమే. For this pan, it is the lime chunam that is needed. ఇది లేకపోతే ఇది తాంబూలము కానేరదు. Without this lime, it cannot be the pan. కానీ సున్నమును అధికంగా మనం ఉపయోగించుకున్నప్పుడు నాలుక పొక్కిపోతుంది. But if we take lime more and more, naturally you don't be comfortable. కనుక దేనినైనా ఒక పరిమితంలో మనము ఉపయోగించుకోవాలి. Therefore, everything has got to be used under ఈ certain limits. జగత్తులో దృశ్యకల్పితమైనటువంటి యొక్క ఈ ప్రభావంలో ప్రతి దానికి కూడా ఒక పరిమితం అది. In this apparent transient world, everything is under certain కానీ limitations. ప్రేమకు మాత్రము పరిమితము లేదు. But the love is limitless.